ఆ ప్రాంతం ఇప్పుడు నిలువెల్లా అన్యాయానికి గురైంది. పాత జ్ఞాపకాలను నెమరేసుకునే సమయం కూడా లేకుండా తీవ్ర వేదనకు లోనై కంటికి మింటికి ధారగా కన్నీరులికిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోంది? ప్రభుత్వాలు మారుతున్న క్రమంలో ఎందుకీ అపశృతులు దొర్లుతున్నాయి? పట్టు సాధించుకోవడంలో అధినేతల మాస్టర్ ప్లాన్స్కు ప్రాంతాలు బలైపోతున్నాయా? ఆ జిల్లాలో మూడు ముక్కలాట ఆడుతున్నారా? పరిపాలనా సౌలభ్యమా? రాజకీయ లెక్కలా? అక్కడ జరిగేవన్నీ చారిత్రక తప్పిదాలేనా? ఇంతకీ ఏంటా కథ? కూటమి ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియలో రాయచోటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమవుతోంది. జిల్లాల మార్పులపై ఎక్కడ మాట్లాడినా రాయచోటి పేరు తప్పకుండా వినిపించే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మార్చే నిర్ణయం రాజకీయంగా, పరిపాలన పరంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి లోనైన ఘటన కూడా ఈ అంశానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది. చరిత్రలో చాలా పురాణమే ఉంటున్న రాయచోటికి తిరిగి పునర్వైభవం గడిచిన వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిందనుకోవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా పాలన సాగించిన రోజుల్లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ఉమ్మడి కడప జిల్లా రెండుగా మారిపోయింది. జిల్లా ముక్కలు కావడం కాదు గాని కడప రెండుగా కావడంపై ఆనందం పెల్లుబికింది. అయితే ఇక్కడే ఓ పొరపాటు కూడా జరిగిపోయింది. రాజంపేటను కాదని రాయచోటి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతోనే అసలు తప్పిదానికి ప్రధాన కారణభూతమై నిలిచింది. అప్పటి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా రాయచోటికి జిల్లా కేంద్రం దక్కిందన్న విమర్శలు వినిపించే. ఇతర నాయకుల అభ్యంతరాలను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్న అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా జిల్లాల పునర్విభజనపై మాట్లాడేటప్పుడు రాయచోటిని ప్రత్యేకంగా ప్రస్తావించడం, ఆ ప్రాంత అభివృద్ధికి పూర్తి భరోసా ఇస్తానని చెప్పడం ఈ పట్టణంపై దృష్టి మరింత పెరగడానికి కారణమైంది. అయితే ఇతర జిల్లాల్లో లేని విధంగా అన్నమయ్య జిల్లాలో మార్పులు చేయడం, అందులోనూ జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని మార్చి మదనపల్లెను కేంద్రంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచింది. ప్రజల సౌలభ్యమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ప్రభుత్వం చెబుతోంది. రాయచోటి నుంచి పొంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు, రైల్వే కోడూరు వంటి నియోజకవర్గాలకు దూరం ఎక్కువగా ఉండగా మదనపల్లి నుంచి అవే ప్రాంతాలు తక్కువ దూరంలో ఉండడం పరిపాలనకు అనుకూలమని వివరించింది. అయితే ఈ నిర్ణయం వల్ల రాయచోటిలో టీడీపీకి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉందన్న చర్చ కూడా సాగుతోంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయచోటి ప్రజలకు నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా పూర్తి భరోసా ఇచ్చామని చెప్పినట్లు సమాచారం. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున రాజకీయ సమతుల్యతను కాపాడగలమన్న ధీమాతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ పాలన ముగిశాక అధికారానికి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి జిల్లాల పెంపు తగ్గింపులపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే కొత్త జిల్లాల పరంపరలో మదనపల్లె తెరపైకొచ్చింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటున్న రాయచోటి కనుమరుగైపోయింది. ఈ లెక్కన అప్పట్లో రెండుగా మారిన కడప స్వల్ప మార్పులతో వైశాల్యాన్ని తగ్గించుకుని తిరిగి ఒక్కటిగానే మిగిలిపోయింది. కానీ ఉమ్మడి చిత్తూరు మాత్రం 3 జిల్లాలుగా తన రూపాన్ని విస్తృతం చేసుకుంది. జగన్ సొంత జిల్లా కడప కాబట్టి ఇక్కడ బలాబలాలు గెలుపోటముల నేపథ్యంలోనే తీవ్రమైన అన్యాయం జరిగిపోయిందనే అభిప్రాయం జిల్లా వాసుల్లో నెలకొని ఉంది. ఉమ్మడి కడపలో ఉంటున్న మొత్తం 10 నియోజకవర్గాల్లో ఇప్పుడు వినూత్నంగా ఏర్పడిన వైఎస్సార్ కడప 8 స్థానాలకు కుదించుకుపోవడం గమనార్హం. మరో 2 నియోజకవర్గాల్లో రైల్వే కోడూరు ఉమ్మడి చిత్తూరులోని తిరుపతికి తరలి వెళ్లింది. అదేవిధంగా జిల్లా కేంద్రంగా ఉంటున్న రాయచోటి మళ్లీ పాత వైభవాన్ని దిగజార్చుకుని అదే చిత్తూరులోని మదనపల్లిలో కలిసిపోవడం అత్యంత బాధాకరమైన అంశంగా మిగిలిపోయింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం లెక్కలేమిటో అర్థం కాని పరిస్థితిగా మారిందని సీమ సంగతులు తెలిసిన పరిశీలకులు కోటి ప్రశ్నలతో తలలు పట్టేసుకుంటున్నారు. 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేసిన కడప వైఎస్సార్ కుటుంబానికి కంచుకోట కాబట్టి ఈ రకమైన చర్యలకు కారణమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత ప్రాంతం కావడంతో అది కాస్త 3 జిల్లాలైనట్టు రాజకీయ విశ్లేషకులు లెక్కలేసుకుంటున్నారు. అయితే జిల్లా కేంద్రం మదనపల్లికి మార్పు కావడం, వెనువెంటనే పాలనా వ్యవహారాలు సైతం తరలి వెళ్లడం రాయచోటి వాసులకు తీవ్రమైన వేదనకు గురిచేస్తోంది. మదనపల్లికి వెళ్లడం అంటే అక్కడ మెజారిటీ వంతు జనాలు జీర్ణించుకోలేని పరిస్థితులు ఉంటున్నాయి. ప్రభుత్వానికి మార్చాలనే ఉద్దేశమే ఉంటే పూర్వపు కడపలో కలిపి ఉన్నా బాగుండేదన్న అభిప్రాయాలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి.
కడప 50 కిలోమీటర్ల దూరంలో ఉండగా రాయచోటి నుంచి మదనపల్లి దాదాపు 75 కిలోమీటర్లు ఉంటుందని చెప్పుకురావడం గమనార్హం. అయితే ఒక్కసారిగా రాయచోటి నుంచి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికు తరలించడం వెనుక పెద్ద వ్యూహమే నడిచిందని తెలుస్తోంది. జగన్ ప్రభావం తగ్గించడంలో ఇది కూడా ఒక భాగమేనన్న అనుమానాలను పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా మదనపల్లి జిల్లా కేంద్రంలో భవనాల కొరత కారణంగా కొంతకాలమైన కొన్ని జిల్లా కార్యాలయాలతో పరిపాలన సాగిస్తారనే ఆశలు ఇంకా రాయచోటి వాసుల్లో మిగిలిపోయి ఉన్నాయట. కలెక్టర్ కార్యాలయం అక్కడికి వెళ్లినా కనీసం పోలీసు పరిపాలనా శాఖలతో పాటు మరికొన్నింటిని ఇక్కడి నుంచి నడిపే చివరి అవకాశాన్ని పరిశీలించాలని ఇక్కడి వారు అభ్యర్థిస్తున్నారు. ఇలా 3 ఏళ్ల క్రితం ఏర్పడ్డ అన్నమయ్య జిల్లా చిరిగిన విస్తరిగా మారి కూటమి ప్రభుత్వ గాలిలో కలిసిపోయింది. ఇక్కడ ఎవరెవరి ప్రభావాలు తగ్గడమో పెరగడమో కాదు కానీ రాచవీడు అనబడే రాయచోటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది రాజకీయంగా ఎవరికి నష్టమో మరెవరికి లాభమో తేల్చాల్సింది మాత్రం ఓటరు మహానుభావులే.